పోలీస్ నిఘా న్యూస్ టీవీ ప్రజల కోసం పోలీస్. షాబాద్లోని శ్రీమతి వెలుగుపూడి విమలావతి మెమోరియల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సప్తశక్తి సంఘం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సప్తశక్తి సంఘం సభ్యురాలు రాజేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వాణి, సక్కుబాయి ఇతర పెద్దలతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ, భూమిపై 84 లక్షల జీవరాశులు ఉన్నాయని, శ్రీకృష్ణ భగవానుడిలో అనేక శక్తులు ఉండగా అందులో 7 శక్తులు ముఖ్యమని, ఆ శక్తులు స్త్రీలో కూడా నిక్షిప్తమై ఉన్నాయని తెలిపారు. దేశం, సమాజం, కుటుంబం ఈ మూడింటికి పరస్పర సంబంధం ఉందని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులున్నప్పటికీ దుర్గామాతను పూజించడంలో మహిళా శక్తి ప్రాధాన్యత స్పష్టమవుతుందని వివరించారు. మాతృదేవో భవ అనే భావన ద్వారా మహిళ గౌరవాన్ని గుర్తు చేశారు. ప్రధానోపాధ్యాయులు విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి మాట్లాడుతూ, లక్షల సంవత్సరాల క్రితం జన్మించిన గార్గి మాతను ఇప్పటికీ స్మరిస్తున్నామని, ప్రతి స్త్రీ తన కుటుంబం కోసం త్యాగం చేస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రాణి రుద్రమదేవి, రాణి లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ, సావిత్రిబాయి పూలే వంటి మహనీయుల సేవలను వివరించి భారత్ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాతలకు ప్రశ్నలు వేసి సరైన సమాధానం చెప్పిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరిశంకర్, కార్యదర్శి ఇరంగారి రమేష్, సమితి అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కోశాధికారి యాదవరెడ్డి, సమితి కార్యదర్శి నారాయణ, పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు శివరాజ్ గౌడ్, ప్రధాన ఆచార్యులు కారం వీరయ్యతో పాటు ఆచార్య బృందం పాల్గొన్నారు. ఉద్యోగ పోరాటంలో పాల్గొన్న వీర వనితను, తొలి భూ పోరాటానికి నంది పలికిన వీరమాతను, పూజారాలిని, మొదటిగా మహిళా ఉపాధ్యాయురాలిని, మహిళలందరికీ మొదటిగా అక్షర అభ్యాసిని అందించిన మొదటి మహిళను. థ్యాంక్ యూ. అవుతుందేమో చూస్తాం. అవునా అవునా నిజమేనా కాదా? అంటే మనది ఒక వస్తువును చక్కగా ఉపయోగించుకునేటువంటి వ్యవస్థ. భారతీయ మహిళల్లో ఉన్నటువంటి ఈ గొప్ప లక్షణాల వల్ల ఈవెన్ కరోనా టైంలో అన్ని దేశాలు ఇబ్బంది పడ్డా మనం మాత్రం చక్కగా తలెత్తి మన భారతదేశాన్ని కాపాడుకున్నాం. ఈ శక్తి ఎవరిది అంటే మహిళది. ఈ శక్తి ఎవరిది? ఈ శక్తి ఎవరిది? మన లోపల ఎన్నో శక్తులు ఉన్నాయి. మనం ఏ పని వాళ్ళకి ఎంతో, అందుకనే పట్టణాలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా సెలవులు తీసుకొని సెలవులప్పుడు ఊర్లకు వెళ్ళి అక్కడ ఉండే అత్తమ్మ, మామయ్యలను, తాతయ్యలు, నాయనమ్మలను పిల్లలకి బంధాలు నేర్పాలి. పరీక్షలు ఉండే మా పిల్లేడికి రాదు, పరీక్షలు ఉండే మా పిల్లేడికి రాదు అనకూడదు. పిల్లకు పరీక్ష చదువు నేర్పుతారు కదా, చదువుకోవాలి. మీరందరూ పనులు చేయకుండానే చదివి పెద్దగా అయినరా? చెప్పండి, ఒక్క పని చేయకుండానే చదివి పెద్దగా అయినరా? గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినా, లాయర్లైనా, డాక్టర్లైనా మనం ఎంతో కొంత పని చేసుకున్నాం. కాబట్టి పిల్లలకి 10 గంటలు 15 గంటలు చదువు అనకుండా రిలాక్స్ కోసం కొంత పని నేర్పాలి. మా అమ్మాయికి అసలు చాయ్ పెట్టిక రాదండి, నేనంత గౌరవంగా పెంచిన అంటే అట్లా గొప్పతనమా? ఈ రోజున నువ్వు లేవనుకో మరి అమ్మాయికి చాయ్ ఎట్లా? కాబట్టి చదువు నేర్పియాలి. మనం చదువుతో పాటుగా ఆ మధ్య రిలాక్స్ కోసము పని చేయించాలి. ఆ పనే వాళ్ళకు రిలాక్స్. లేకుంటే చదివి వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. మాతృరూపేణ సంస్థిత కదా. ఆ జగన్మాతని త్రిమూర్తులు సైతము కొలిసినటువంటి జగన్మాత యాదేవి సర్వభూతేషు. ఆ జగన్మాత అయినటువంటి నువ్వు ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులలో అతి ఉత్తమమైనటువంటిది చివరి జన్మ ఏది అంటే మనదే, మానవ జన్మ. ఈ 84 లక్షల జీవరాశులలో ఉన్నటువంటి శక్తి స్వరూపినివి నువ్వే. ఎవరు? అమ్మ జగన్మాత. ఆ జగన్మాత స్వరూపమే నువ్వు, భారతమాత కదా. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ
జగన్మాత స్వరూపమే. అందుకే మాతృదేవో భవ, తల్లికి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది. ఆ త్రిమూర్తులను సైతం తన ఒడిలో లాలించినటువంటి భారత స్త్రీకి అంతటి గొప్ప చరిత్ర ఉంది కదా. సతీ అనసూయాదేవి ఆ ముగ్గురు త్రిమూర్తులనే తన బిడ్డలుగా చేసుకున్నటువంటి సాధ్వీమణి. ఆ పుణ్యస్త్రీ పుట్టినటువంటి నేలలో మనం పుట్టినాం కదా. కాబట్టి మన కుటుంబమే అని ఇప్పటిదాకా మనం ఎంత మంచి విషయాలు తెలుసుకున్నాము. కుటుంబ బంధాలకు ఉన్నటువంటి మనం ఏమైనా చేస్తామా? శాశ్వతంగా నిద్రపోతాం అంతే కదా. ఊపిరిపోతే ఊపిరంటే ఏంటి? శ్రీ మహాలక్ష్మి అమ్మనే గుండెలలో పెట్టుకున్నాడు మహావిష్ణు. తర్వాత పరమశివుడు ఏం చేశాడు? నా శరీరం ఏదైతే ఉందో సగం ఇచ్చేశాడు. చూడండి, అర్ధనారీశ్వర స్వరూపమై మనకు కనిపిస్తుంది. ఇంకేం కావాలి మనకు కదా. భారతీయ స్త్రీమూర్తికి ఇంతటి స్థానం ఉంది చూడండి. త్రిమూర్తుల నడిపించినటువంటి శక్తివి నువ్వు. ఈ ముగ్గురు శక్తులను కలుపుకునే దుర్గామాత. అలా ఉభయ భారతి అర్ధనారీశ్వర స్వరూపానికి ప్రతీకమైనటువంటి మేము మండన మిశ్రుడైనటువంటి ఆమె భర్త ఓడిస్తున్నటువంటి క్రమంలో చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో నా భర్తను ఓడిస్తే సరిపోదు, నన్ను కూడా ఓడించాలి. నేను అడిగిన ప్రశ్నలకు, ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు అడిగారో మిమ్మల్ని, అట్లా ప్రశ్నలు అడుగుతుంది ఆదిశంకరాచార్యులను ఉభయ భారతీదేవి. చూడండి, తన భర్త యొక్క గౌరవాన్ని నిలుపుతుంది ఉభయ భారతి. నేటికి కూడా చూడండి, ఏదైనా సమస్య వచ్చింది, ఎవరైనా నీ భర్తను ఎవరైనా ఏమనంటే ఊరుకుంటావా? నువ్వు వెంటనే నిలబడతావు. ఆయన వెంటనే నిలబడతావు అంతే. ఆయన కొద్దిగా గొప్ప తప్పునా సరే, నీకు తెలిసినా సరే అందరి ముందు ఆయన సమర్థిస్తావా లేదా? అదే ఉభయ భారతి మనకు ఆదర్శం కదా. అందరిలో నీ భర్త యొక్క గౌరవాన్ని నిలుపుతావు, అవతల నీ భర్త మీదకి వస్తుంటే ఊరుకోవు, దొబ్బి పడేస్తావు. అంతేనా? నిజమేనా? చూడండి, ఉభయ భారతి వారసులం కాబట్టి ఆ ధైర్యము ఆ శక్తి మన లోపల ఉన్నది, సహజ సిద్ధంగా ఉంది. వాక్కువై శక్తివై అర్ధనారీశ్వర స్వరూపమై ఈ నేలలో పుట్టినాం కాబట్టి గార్గి మైత్రేయి ఉభయ భారతి వారసుల వల్ల మనం ఉన్నాం. ఇప్పుడు ఆ శక్తి మన లోపల ఉంది ఇప్పటికి సహజ సిద్ధంగా కదా. అలాగే ధర్మంలో కావచ్చు, ఈ కుటుంబంలో తన పిల్లలను పోషిస్తూ కుటుంబ ఉన్నతికి సహకరిస్తూ ఉన్నతిని తన ఉన్నతిగా భావిస్తూ తన కోసం తాను జీవించకుండా కుటుంబం కోసం జీవిస్తారు.